తెలుగు రాష్ట్రాల్లో అధికారం కోల్పోయిన ప్రతిసారి ప్రతిపక్ష నాయకులు పోలీసుల తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. అంతటితో ఆగకుండా తీవ్రంగా విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రతిపక్షాలకు సహకరించకపోతే పోలీసులు అధికార పార్టీకి తొత్తులుగా మారారని విమర్శిస్తున్నారు. భవిష్యత్తులో తాము అధికారంలోకి వస్తే పోలీసుల అంతు చూస్తామని దురుసుగా ప్రవర్తిస్తున్నారు. పోలీసులు అనే కనీస మర్యాద కూడా ఇవ్వకుండా ప్రతిపక్ష నాయకులు ప్రవర్తిస్తున్నారు. ముఖ్యంగా మాజీ మంత్రులు, నాయకులు ఏదైనా పర్యటనలకు వెళ్ళినప్పుడు పోలీసుల పరిస్థితి మరీ దారుణంగా ఉంటుంది. ఇటువంటి సందర్భాల్లో పోలీసులు తమ విధి నిర్వహణలో భాగంగా వారిని అడ్డుకుంటే మీరు ఎవరి మీద చేయి వేస్తున్నారో తెలుసా, ఎవరిని అడ్డుకుంటున్నారో తెలుసా అనంటూ బెదిరింపులకు పాల్పడ్డం. మేము అధికారంలోకి వస్తే మీ అంతు చూస్తాం, మీకు సినిమా చూపిస్తామంటూ మాస్ వార్నింగ్లు ఒకటి. ఈ రాజకీయంలో తిరిగే ఈ చదువులేని దద్దమ్మలు, ఈ యదవలు ఎల్లకాలం రాజకీయంలోనే ఉంటారనుకుంటున్నారా ఏంటి? లేదా తాము ఏం చేస్తే అదే నడుస్తుంది అనుకుంటున్నారా? రాజకీయంలో ఉంటూ తాము పెద్ద రాజకీయ నాయకుడిగా ఫీల్ అయి ఇటువంటి చట్టానికి విరుద్ధంగా వ్యతిరేకించి ప్రవర్తించే వ్యక్తులను తీసుకెళ్లి బొక్కలో వేసి 4 ఉతుకులు ఉతికితే మరోసారి ఇలాంటి పనులు చేస్తారా? కానీ అలా చేయలేక, వాళ్ళని నిర్వహించలేక పోలీసులు నానా తంటాలు పడుతున్నారు. ఇటువంటి రాజకీయ నాయకుల వల్ల ప్రతిపక్షం, అధికార పక్షం అంటూ మధ్యలో నలిగిపోయేది మాత్రం పోలీసులు అనేది జగమెరిగిన వాస్తవం. అయినా ఇటువంటి వారి విషయంలో పోలీసులు మాత్రం ఎందుకు కఠిన చర్యలు తీసుకోకూడదు? పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్న కొందరు అందరూ కాదు, కొందరు పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్న కొందరు పోలీస్ అధికారులకు కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఎల్లకాలం చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉండరు. చూస్తూ 1 సంవత్సరం అయిపోయింది. మరో 3-4 ఏళ్లలో మా ప్రభుత్వం వస్తుంది. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కొక్కడికి సినిమా చూపిస్తామని చెప్పి మాత్రం ఖచ్చితంగా చెప్తా ఉన్నాను. ఎందుకంటే అన్నకు చేసిన అన్యాయం, అన్న లాంటి వాళ్ళకు చేసిన అన్యాయం ఈరోజు రాష్ట్రంలో ప్రతి గ్రామంలోనూ కనిపిస్తూ ఉంది.